హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెంతావరం ఛానల్. నేను మీ శంకర్. అందరూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 2 ప్రోమోలు చూసారనుకుంటున్నాను. నాకు అనిపిస్తున్నటువంటి అభిప్రాయాలు నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను. అలాగే మీకు ఏమైతే అనిపిస్తుందో, ఏవైతే చెప్పాలనుకుంటున్నారో కమెంట్లు చెప్పండి. ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ముందుగా ఫస్ట్ ప్రోమోలో చూస్తే మన నాగార్జున సార్ గారు తనుజ గారికి క్లాస్ తీసుకుంటున్నాడు. సో ఏ విధమైన స్ట్రాటజీ అప్లై చేసామో ఆ మొదటి టాస్క్లో, ఆ బెడ్ పై నుంచి కిందికి చూసుకునే టాస్క్లో. సో అందరూ ఆడవాళ్ళందరూ కలిసి ఉండాలనుకున్నారు. సో కానీ కాకపోతే ఏమైంది, అక్కడ అందరు మగవాళ్ళందరూ కలిసి ఒక ఆట ఆడుతున్నప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసుకోలేకపోయారు. సంజన గారు చెబుతున్నా కూడా మీరు వినలేదు. సో ఈ స్ట్రాటజీ అనేది ఏం అర్థం కాలేదు. అక్కడ మీకు కొంచెం రాంగ్ స్ట్రాటజీ అయింది అనుకుంటున్నాను అంటూ చిన్నగా వార్నింగ్ ఇచ్చేశారు. అంటే అడ్వైజ్ అనుకోండి. సో నిజమే, అక్కడ తనుజ గారు మాత్రం ఖచ్చితంగా రాంగ్ స్ట్రాటజీనే. కాకపోతే ఆమె పరంగా తను రైట్ స్ట్రాటజీ. ఎందుకంటే తనకు సపోర్ట్గా బర్నీ గారు, ఇమాన్యుయల్, కళ్యాణ్. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు తనను ఎలాగో తోయరన్న కాన్ఫిడెంట్ కాబట్టి తన స్వార్థంగా ఆలోచించి తను ఖచ్చితంగా రౌండ్లో విన్ కూడా అయింది. సో తన పరంగా తను రైటే. కాకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం రాంగ్. అది ఖచ్చితంగా రాంగ్ స్ట్రాటజీ. సో తనైతే గెలిచింది, తనకైతే ఫేవర్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా పాయింట్ మీద ఇలాగే డిస్కస్ చేయలేము. ఎక్కువ మాట్లాడుకున్నా పెద్దగా యూజ్లెస్. ఓకే, నెక్స్ట్ మన బర్నీ గారికి కొంచెం డోస్ బాగానే పడ్డాయి. మన నిజంగానే అనిపిస్తుంది మన బర్నీ గారు అనవసరమైన బంధాలతో అధిక భారాన్ని మోస్తున్నారని. సో ఖచ్చితంగా బర్నీ గారు ఆట ఇంప్రూవ్ అవ్వాలి. ఆట బాగుంది, కాకపోతే ఈ బంధవ్యాలతో తన ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడట్లేదు డైరెక్ట్గా. ఎక్కువగా ఏమవుతుందంటే తనుజకి, దివ్యకి ప్రయారిటీ ఇవ్వడం వల్ల మిగతా కంటెస్టెంట్ లైక్ శ్రీజని గట్టిగా ఎలా తోసేశాడు మన బెడ్ టాస్క్ నుంచి. అది చాలా నెగిటివ్ అయింది. సో ఒకరిని ఒకలాగా ఇంకోరిని ఇంకోలాగా చూస్తే అది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఖచ్చితంగా ఇదే విధంగా మన బర్నీ గారు ఆటలో కొనసాగితే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. ఖచ్చితంగా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కానీ టాప్ 5లో ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా లేదు ఈ విధంగా ఆడితే మాత్రం. సో బర్నీ గారు ప్రేక్షకులు ఇస్తున్నటువంటి అడ్వైజ్ని తీసుకొని ఇకనైనా ఈ బంధవ్యాల నుంచి బయటకు వచ్చి తన ఆట మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా టాప్ 5 కాదు, టాప్ 3లో ఖచ్చితంగా ఉంటారు. గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్ట్రాంగ్గా వినిపించాలి తన పాయింట్ ఆఫ్ వ్యూని. తను ఏదైతే అనుకుంటున్నారో తన కోణంలో ఖచ్చితంగా స్ట్రాంగ్గా చెప్పగలిగితే కష్టపడరు. ఇప్పుడైతే మన ఆడియన్స్లో ఒక అమ్మాయి యూకే నుంచి వచ్చిందంట. నాగార్జున సార్ పరిచయం చేస్తున్నారు బర్నీ గారికి. చాలా స్ట్రాంగ్గా ఫేస్ టు ఫేస్ ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తుంది, బర్నీ గారు మీ ఆట మేము చూడలేకపోతున్నాం, మేము మిమ్మల్ని ఉంచాలనుకోవడం లేదని. సెకండ్ ప్రోమోలో చూసుకుంటే ఫ్లోరశైని గారు, సుమన్ శెట్టి గారు ఒక ఇష్యూ ఉంది కదండి. అదే సుమన్ శెట్టి గారిని ఫ్లోరశైని గారు సంచాలకుగా ఉండి అన్యాయంగా తనని గేమ్ నుంచి ఎలిమినేట్ చేశారనేది. సో నాగార్జున గారు అదే పాయింట్ డిస్కస్ చేస్తున్నారు. నాకు కూడా అన్ఫేర్ అనిపించింది ఫ్లోరశైని గారు, సుమన్ శెట్టి గారిని అలా తీసేయడము. సో నిజాలు ఏమిటనేది మనం ఎపిసోడ్లో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. సో తర్వాత వచ్చేసి ఇంకొక ఇష్యూ మన రీతు గేమ్ గురించి. సో బాగానే పంచెస్ పడ్డాయి. రీతు కట్ అయింది, నీ హెయిర్ నీ మెమరీ కాదంటూ పంచ్ డైలాగ్ బాగా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసారు అమ్మాయికి. బాగానే తగిలింటుంది గుండెలో. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన గేమ్, అది గాలిలో బెలూన్ పెట్టాలన్న గేమ్ గురించి బాగానే రాంగ్ ఫౌల్ గేమ్ ఆడారనేది అది స్టార్ట్ చేసిందే రీతు. సో తన వల్ల ఆ గేమ్ అంతా చెడిపోయి పాయింట్స్ తెచ్చుకోవాల్సినటువంటి సంజన గారి గేమ్ ఖరాబ్ అయిందన్నది నాగార్జున గారు చెప్పాలనుకున్న పాయింట్. సో ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఒకటే మాట్లాడుతున్నాం. ఒకవేళ నిజంగానే బిగ్ బాస్ వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే అక్కడ వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి 100 పాయింట్లు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ అనేది ముందే డిసైడ్ అయిపోయాడు ఏమని, అక్కడ వాళ్ళకి పాయింట్స్ వస్తే వాళ్ళు సేవ్ అవుతారు. ఎవరు? ఫ్లోరశైని గారు, సంజన గారు. ఇక్కడ బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడు డబుల్ ఎలిమినేషన్లో ఒక ఎలిమినేషన్ ఫ్లోరశైని గారు. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి 100 పాయింట్ ఇచ్చే ఉద్దేశం బిగ్ బాస్కి లేదు. సో కాబట్టి ఇక్కడ ఏదైనా అన్యాయం చేశారు అంటే బిగ్ బాసే చేశాడు. దాన్ని కవర్ చేయాలంటే ఏ విధంగా అయినా బిగ్ బాస్ కవర్ చేయొచ్చు. రీటాస్క్ చేసో లేకపోతే సంచాలకులకి కరెక్ట్ చేయడం, ఏదో ఒక విధంగా వాళ్ళని కరెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ క్లియర్ కట్గా మిస్టేక్ చేశాడు. లేదు, తను గేమ్ ప్లాన్ చేశాడు. సో ఆ విధంగానే ఫ్లోరా గారు ఈరోజు ఒకరు ఎలిమినేట్ కన్ఫర్మ్ ఫ్రెండ్స్. మిగతా ఎవరేమవుతుంది చూద్దాం నెక్స్ట్ ఎవరు అన్నది. సో ఇక్కడైతే ఈ టాపిక్ డన్. ఫ్లోరా గారు ఎలిమినేట్. ఇక్కడ సంచాలకుగా ఇమాన్యుయల్ కూడా ఫెయిల్. రామురాతో చెప్తానే ఉన్నాడు ఈ విధంగా కాదు ఆ విధంగా ఆడాలి కరెక్ట్గా అని. సో ఇమాన్యుయల్ కూడా ఇక్కడ మిస్టేక్ చేశాడు. సో ఒప్పుకోవాల్సిందే ఈ విషయం మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే మన డెమాన్కి అనవసరంగా క్లాస్ పెడుతున్నాడు నాగార్జున సార్. ఖచ్చితంగా ఇది 100% రాంగ్. డెమాన్ చాలా బాగా ఆడాడు గేమ్. అక్కడ మిస్టేక్ ఎవరిదైనా అంటే ఖచ్చితంగా రీతుదే. సో తన పొరపాటు వల్లే గేమ్ ఓడిపోయారు కానీ డెమాన్ వల్ల కాదు. సో ఎవరికైనా హర్ట్ అవుతుందండి. విన్ అవ్వాల్సిన మ్యాచ్ ఓడిపోతే నిదానంగా ఆడమని చెప్పాడు. అక్కడ ఏమో ర్యాష్గా తనుజలాగా కోపడలేదు. తనుజ ఎంత కోపడింది మన కళ్యాణ్ మీద. రఫ్ అండ్ టఫ్ అంతా ఇల్లు పీకి పందిరేసేంత పని చేసేది తనుజ. ఎంత కూల్గా చెప్పాడు డెమాన్. సో ఇదంతా మన నాగార్జున సార్ ఎపిసోడ్ చూసారా లేదో స్క్రిప్ట్ ఇచ్చి చూసి చెప్తున్నారా కానీ ఇదైతే అన్ఫేర్. డెమాన్ని అలా అనడం మాత్రం ఖచ్చితంగా రాంగ్. అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ విధంగానే బిగ్ బాస్ డెమాన్కి మన హీరో ఎలివేషన్స్ ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా లేపే అవకాశం ఉంది. ఖచ్చితంగా డెమాన్ గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది ఈ ఎపిసోడ్తో.
సో ఏదైనా అన్ఫేరే, ఆ విధంగా అనడం మాత్రం కరెక్ట్ కాదు. మీకేమనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, బాయ్.